describe how modern adaptations of traditional rainwater harvesting methods are being carried out to conserve store water. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఈ క్వశ్చన్కి ఏంటంటే అర్థం అమ్మా, రెయిన్ వాటర్ అనేది రూఫ్ టాప్స్ పై నుంచి కలెక్ట్ చేస్తారు. ఓకేనా. మోడర్న్ అడాప్టేషన్స్ అంటే ఏంటి, న్యూ వెర్షన్ ఆఫ్ ఓల్డ్ వేస్ అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, సింపుల్ ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ అనమాట, రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకొని కలెక్ట్ చేసుకోవడానికి. ఓకేనమ్మా. ఇప్పుడు పాయింట్ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, రెయిన్ వాటర్ని రూఫ్ టాప్స్ పై నుంచి కలెక్ట్ చేసుకుంటాం, టెర్రస్ నుంచి పైప్స్ ద్వారా, ఫిల్టర్స్ ద్వారా. సో ఈ వాటర్ని మోడర్న్ ట్యాంక్స్లో స్టోర్ చేసుకుంటాం, అండర్ గ్రౌండ్ రిజర్వ్స్లో ఫ్యూచర్ పర్పస్ కోసం. ఓకేనమ్మా, అది క్వశ్చన్కి అర్థం. సో ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్తే క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆన్సర్ పాయింట్స్ చెప్తాను, ఇప్పుడు క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ మోడర్న్ ఎరా ఫర్ వేరియస్ రీజన్స్. అంటే ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అంటే ఏంటి, పాస్ట్ అంటే ఏజ్ ఓల్డ్ ప్రాసెస్ అనమాట, కలెక్ట్ చేసుకొని రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకునేది. ఓకేనమ్మా, డన్. మోడర్న్ ఎరా అంటే ఏంటమ్మా, మోడర్న్ ఎరా అంటే సో ఇది 1500 నుంచి స్టార్ట్ నుంచి ప్రెజెంట్ ఎరా. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, ఓల్డ్ మెథడ్స్ ఇంకా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు, దాన్ని ఏంటి ట్రెడిషనల్ బేస్. ఎలాంటివి దశాబ్దాల క్రితం ఉన్న ఈ యొక్క పైప్ వెల్స్, మళ్ళీ చెరువులు, ట్యాంకులు ఈ రోజున కూడా ఇవి ఉపయోగిస్తున్నారు. మోడర్న్ అప్గ్రేడ్స్ అంటే ఆధునిక మార్పులు, అంటే మోడర్న్ సిస్టమ్స్, కొన్ని పంప్స్, ఫిల్టర్స్, పైప్స్ ఇవన్నీ యాడ్ చేస్తాయి. సో రెయిన్ వాటర్ని కలెక్ట్ చేయడానికి అండ్ ఎఫిషియెంట్గా, పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి. అండ్ ఈ పద్ధతులు డ్రై సీజన్స్ లో నీరు నిల్వ చేయడానికి మరియు భూగర్భ వాటర్ రీఛార్జ్ చేయడానికి, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి సహాయం అనేది పడతాయి. అది పాయింట్ కి అర్థం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్, ది రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ ప్రాక్టికల్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ రాజస్థాన్ టు స్టోర్ డ్రింకింగ్ వాటర్. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, సో రూఫ్ టాప్ అంటే ఏంటి, హౌస్ ఒక టాప్ అనమాట. హార్వెస్టింగ్ అంటే ఏంటి, కలెక్టింగ్. స్టోర్ అంటే తెలుసు కదా, కీప్ ఫర్ లేటర్. సో డ్రింకింగ్ నెక్స్ట్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, రాజస్థాన్లో వర్షం చాలా తక్కువ మరియు నీరు కొరత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ప్రజల్లో ఇళ్లల్లో రూఫ్ టాప్స్ పై నుండి వర్షపు నీరుని స్టోర్ చేసుకొని సేకరించుకుంటారు వర్షం పడినప్పుడు. అండ్ ట్యాంకుల్లో లేదా ఈ యొక్క అండర్ గ్రౌండ్ వెల్స్ లో ఈ యొక్క వాటర్ ని స్టోర్ చేసుకుంటారు. ఈ నీరు తాగడం, వంట మరియు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. In Gandatur village, Mysore, about 200 households have adopted rooftop rainwater harvesting method, thereby making the village rich in rainwater. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గండాతూర్ విలేజ్ అంటే ఏంటి, అది ఒక రిమోట్ విలేజ్ అనమాట. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫేమస్ అనమాట. ఓకేనమ్మా, డన్. సో నెక్స్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, విలేజ్ రిచ్ ఇన్ రెయిన్ వాటర్ అంటే ఏంటి, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయడం వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటమ్మా, మైసూర్లోని ఈ యొక్క గండాతూర్ లో సుమారు 200 ఏళ్ళ కుటుంబాలు, 200 ఇళ్ల కుటుంబాలు ఈ యొక్క రూఫ్ టాప్ వర్షపు నీరుని సేకరించే పద్ధతినే ఉపయోగిస్తున్నారు. వారు వర్షపు నీరుని తమ ఇంటి రూఫ్ టాప్స్ నుండి సేకరించి అండ్ ట్యాంకులలో లేదా అండర్ గ్రౌండ్ వెల్స్ లో స్టోర్ అనేది చేసుకుంటారు. దీంతో వర్షపు నీరు రోజువారీ అవసరాల కోసం అందుబాటులో ఉంటుంది. తాగడం, వంట, శుభ్రత అనేవి చాలా మొదలైనవి దానికోసం యూజ్ చేసుకుంటారు వాళ్ళు, వర్షపు నీటిని స్టోర్ చేసుకొని. అది పాయింట్కి అర్థం. హౌస్ హోల్డ్స్ అంటే ఫ్యామిలీస్, హోమ్స్ అవన్నమాట. In Tamil Nadu, it has been made compulsory for all houses to have rooftop rainwater harvesting structures. There are legal provisions to punish the defaulters. ఒక ఇందులో హార్డ్ వర్డ్స్. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటమ్మా, అదొక సిస్టమ్ అనమాట. రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అనమాట. లీగల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, చట్టపరమైన నిబంధనలు. డిఫాల్టర్స్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ఏ డ్యూటీ. సో ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, తమిళనాడులోని
అన్ని ఇళ్లల్లోని రూఫ్ టాప్ వర్షపు నీరుని సేకరించిన ఒక వ్యవస్థ కంపల్సరీ ఉండాలి. ఓకేనమ్మా. రెయిన్ వాటర్ ఓకేనమ్మా. ఎందుకంటే ఈ యొక్క నియమాన్ని పాటించిన వారికి చట్టాల ద్వారా శిక్షలు కూడా ఉంటాయన్నమాట. ఓకేనమ్మా. కంపల్సరీ అన్నమాట. ఓకేనా. మస్ట్ డూ అని లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి అవి పాటించకపోతే. అది పాయింట్కి అర్థం. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రాక్టీస్ ఇన్ షిలాంగ్, మేఘాలయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిలాంగ్ అంటే ఏంటమ్మా? హిల్ స్టేషన్ అనమాట. మేఘాలయ క్యాపిటల్ హిల్ స్టేషన్ మేఘాలయ. ఓకేనమ్మా. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే షిలాంగ్, మేఘాలయల్లో చాలా మంది తమ రూఫ్ టాప్ నుండి వర్షపు నీరుని సేకరిస్తారు. ఇది అక్కడ అత్యంత సాధారణ పద్ధతి. ఎందుకంటే ఇది తాగడానికి మరియు రోజువారీ అవసరాలకు వాటర్ స్టోర్ అనేది చేస్తుందన్నమాట. ఓకేనమ్మా. అది పాయింట్కి అర్థం. సో మోస్ట్ కామన్ అంటే యూస్డ్ బై మోస్ట్ పీపుల్ అనమాట. అలా అనమాట. ఇప్పుడు నెక్స్ట్, ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్లీ అడాప్టెడ్ టు స్టోర్ అండ్ కన్జర్వ్ వాటర్. ఇన్ ద రూరల్ అంటే ఏం తెలుసమ్మా? పల్లెటూరు. అర్బన్ అంటే సిటీస్. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే భారతదేశంలోని అనేక గ్రామాల్లో మరియు పట్టణాల్లో ప్రజలు తమ రూఫ్ టాప్ నుండి వర్షపు నీరుని సేకరిస్తూ విజయవంతంగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇది నీరు నిల్వ చేయడానికి మరియు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఉపయోగం కోసం సంరక్షించడానికి చాలా అంటే చాలా సహాయం పడుతుంది. సో అది పాయింట్కి అర్థం. ఇదమ్మా ఈ విధంగా మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అని ఇప్పటికి కూడా క్యారీడ్ అవుట్ అవుతున్నాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు కూడా దాన్ని తీసుకుంటున్నాము. సో ఎందుకు? టు కన్జర్వ్ అండ్ స్టోర్ వాటర్. సో హోప్ యూ అండర్స్టాండ్. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చెప్పానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి.